అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలన్నీ అమలు చేశామని గొడ్డలి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రంలో అరాచక పాలన ప్రారంభమవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. చిల్లకూరు మండలం పునరాపలవారిపాలెంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చిల్లకూరు మండలం పునరాపలవారిపాలెం గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజావేదిక ఏర్పాటు చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సభా వేదికకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చేరుకున్నారు. జై చంద్రబాబు అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. సమావేశానికి భారీగా తరలివచ్చారు. కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు గూడూరుకి వచ్చినప్పుడు గూడూరులో నెల్లూరు జిల్లాలో కలపాలని చంద్రబాబు నాయుడిని కోరగా అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చెప్పిన మాట ప్రకారం నెల్లూరు జిల్లాలో కలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. పునరాపలవారిపాలెంకి ఇటీవలే 4 కోట్ల రూపాయలతో రోడ్డు ఏర్పాటు చేశామని, మరికొన్ని వసతులు కావాలని, అలాగే గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంత అభివృద్ధి సాధించిందని, అనేక పరిశ్రమల రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని, గత వైసీపీ గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందని, గడిచిన 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తూ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. చెప్పిన పథకాలన్నీ అమలు చేశామని, పునరాపలవారిపాలెం గ్రామానికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, ఫారూక్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, బల్లి కళ్యాణ్, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, నిలవల విజయశ్రీ, గంగా ప్రసాద్, నానాజీ, టీడీపీ నాయకులు, అనుబంధ సంఘ సభ్యులు, కార్యకర్తలు హాజరయ్యారు. నమ్మకమనే బలమైన పునాది మార్గదర్శనం చేస్తూ ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు మన మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు.
ప్రతి నెల 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక పెన్షన్ని ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నామని నానుడి మనందరికీ తెలిసిందే. మన ముఖ్యమంత్రి గారికి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిగినందుకు గత గవర్నమెంట్ మనం అన్యాయంగా తీసుకొని అక్కడ కలిపింది. మన నాయకుడు ప్రజల ఇష్ట ప్రకారంగా మన గూడూరు తీసుకొచ్చి నెల్లూరు జిల్లా కల్పించాలని కూడా మధ్యలో కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రోడ్డు సోమవారం రోడ్డు సంబంధించి దాదాపు 4 కోట్ల ఎమ్మెల్యేస్ కింద శాంక్షన్ చేసినటువంటి మా ముఖ్యమంత్రి గారు కూడా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అటవీ శాఖ అనుమతిలో ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో గతం నుంచి కూడా ఏదైనా పని జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప వేరే గవర్నమెంట్లో ఏదైనప్పటికీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి చిన్న 2 విన్నపాలు సమర్పిస్తాం. ఈ పోలవరం కాలం సంబంధించినటువంటి చాలా ఇన్వెస్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అలాగే సుధాకర్ పైప్స్ ఉంది, అన్ని టైల్స్ ఉన్నాయి. ఈ రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ మొత్తం భూములు కూడా 3 రెట్ల విషయాలు మీకు గుర్తు చేస్తున్నాయి. కొత్త రాబోయే రోజుల్లో ఈ సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు సాక్షిస్తారన్నటువంటి భరోసా మన ముందు అడగనిచ్చే రోడ్డు. అట్లాగే ఈ యొక్క పునర్వారి పాలనలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలంతా కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే చిలకూరు మండలంలో ముఖ్యంగా బ్రిడ్జి నిర్మాణం ఇక్కడ మన వెంకటేశ్వర రెడ్డి గారి ఊరు, ఆ ఊళ్ళో ఆ బ్రిడ్జి నిర్మాణం ఉంది. అట్లాగే ఊళ్ళోకి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా టైం అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా రికమెండేషన్ ఇస్తాం. అలాగే ఊరు టౌన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి మా హయాంలో పెట్టాం సార్. ఇప్పుడు మీరు సంఖ్యలు కాసేపు అది కూడా ఖచ్చితంగా ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే చిక్కుల్లో వాటర్ ప్రాబ్లం అది కూడా అన్ని కూడా సున్నగా ఇస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తీసుకున్నాను. అధికారులందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నా టీం అంతా కూడా పార్టీ టీం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానానికి వచ్చింది అభివృద్ధిలో. సంక్షేమము మీ అందరి ముందే ఉండే చూసుకుంటారు మీరందరూ కూడా. అలాగే అభివృద్ధిలో 2వ స్థానంలో మనం ఉన్నాం దేశంలోనే. అది జరిగిందంటే మన సిబిఎన్ గారు పుణ్యమే. అసలు పడే కష్టం మీరందరూ చూస్తారో చూడరో కానీ ఇంటుంటారు. 24 గంటలు పనిచేస్తారు. వీలైతే 26 గంటలు ఉంటే 2 గంటలు కూడా పనిచేసే ఓపిక ఉంది.
రోడ్లు చూస్తున్నారు. NH6 నుంచి దాదాపు ఈ 16 రోడ్లు మన విశాఖపట్నంకి ఒక రోడ్ వేస్తున్నారు. నాయుడుపేట నుంచి ఒక కనెక్షన్ ఇస్తున్నారు. అంటే మనం గురువంతపూర్ నుంచి ఒక కనెక్షన్ ఇస్తున్నారు. సో రోడ్డు పక్కనంతా డెవలప్మెంట్లే. ఇవన్నీ కూడా 40 అడుగులు 60 అడుగులు రోడ్లు రావడం గురువుకే ఒక అదృష్టం. క్రిస్ సిటీ వస్తుంది. క్రిస్ సిటీలో దాదాపు 3 ఫేజుల్లో 10,000 ఎకరాలు మన గవర్నమెంట్ ఆక్రమించుకొని దాంట్లో 3 ఫేజుల్లో చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టున్నారు, రకరకాల ఇండస్ట్రీస్ ముందు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లోనే గ్లాస్ ఇండస్ట్రీ వస్తుంది, తర్వాత ఎథనాల్ వస్తున్నాయి, తర్వాత ఎన్నో రకాల ఇండస్ట్రీస్ కూడా మనం చూడబోతున్నాం. ఇవన్నీ కూడా గూడూరులోనే అభివృద్ధి అంతా గూడూరులోనే కనపడుతుంది. మన నెల్లూరు జిల్లాకే ఏర్పాట్లు వస్తుంది. BPCL మన జిల్లా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఉపాధికి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా చూడబోతున్నారు. మీరు ఎక్కడ ఊర్లో వదిలిపెట్టేసి పోవాల్సిన అవసరం రాదు. స్పెషల్ గా గూడూరు వాళ్ళకి చెప్తున్నా, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. మీరు మీ గ్రామాల్లోనే ఉండి ఉద్యోగాలు కూడా